సార్ చెప్పండి సార్, మీరు మాతో ఏ అన్ఫర్గెటబుల్ ఈవెంట్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? సార్ చెప్పాడేన్. సార్ నా 6th సెన్స్ ప్రకారం ఇదేదో సైకోడ్ చేసింటాడని నా డౌట్ ఉంది సార్. హే అనన్య, ఐ లవ్ యూ. సార్ ఇక్కడ ప్రజలు భయపడుతున్నారు, త్వరగా మీరు ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వండి. మాకు కొంచెం టైం ఇస్తే అన్ని విషయాలు తెలుసుకొని క్రిమినల్ తొందరగా పట్టుకుంటాం. ఈ వీడియో ఎలా వచ్చింది? రెడ్ వెబ్లో సార్. ఆ సైకోవానికి చెప్తున్నా, ఐఎమ్ కమింగ్. I'm the king of the dark, this villainous. సార్ తర్వాత ఏమైంది సార్? తస్మత్ జాగ్రత్త, సిటీలో సైకోన్ కనిపెట్టిన సిటీ టీం. సైకోకు సంబంధించిన క్లిప్స్ వదిలిన సిటీ టీం. తస్మత్ జాగ్రత్త. ఏరా ఏం చేస్తున్నావు? ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆ ట్రామా నుంచి ఇంకా బయటికి రాలేదా? ఇంకా అదే ఫీల్ అవుతున్నావా? లేదన్నా, ఆల్రెడీ చెప్పినట్టు ఆ అబ్బాయి చనిపోవడానికి కారణం నేనే అనిపిస్తుంది. అరే ఎందుకు అలా అనుకుంటావురా? అదేం లేదన్నా, ఆ అబ్బాయికి ప్రొటెక్షన్ నేనే కదా ఇవ్వాల్సింది, ఇవ్వలేకపోయా. ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు? వై డూ యూ ఫెయిల్? సో దట్ వీ కెన్ లెర్న్ టు పికప్ అవర్ సెల్స్. మనం ఫెయిల్ అయ్యామంటే దాని గురించి తలుచుకొని బాధపడకూడదు. అందులో నుండి ఏదైనా నేర్చుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి. సర్లే, నీకు ఒకటి చెప్దామని వచ్చా. మొన్న జనరల్ హాస్పిటల్లో ఒక వ్యక్తిని చూసా. సారీ సార్. నాకెందుకో వాడే సైకో అనిపిస్తుంది. ఏ హాస్పిటల్? కర్నూలు జనరల్ హాస్పిటల్. సరే, నేను కనుక్కుంటా. హలో ఆల్డెన్.
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హ్యాండిక్యాప్ వార్డ్ ఎక్కడ ఉంది? ఈ ఫైల్లో 10 మెంబర్స్ రైట్ లెగ్ హ్యాండిక్యాప్ డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళ డీటెయిల్స్ తీసుకో, ఈవినింగ్ లోపల అందరినీ ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఓకే సార్. సార్ అందరినీ నో అని ఎలా చెప్తున్నారు సార్? ఇంతవరకు మనం చూసిన వాళ్ళందరూ యూజ్ చేసేది మోడర్న్ స్టిక్స్, బట్ ఆ సైకో గార్డ్ యూజ్ చేసేది నాటుకర్ర. హలో సార్. హలో మేడం. ఎవరు లేనట్టున్నారు, పద వెళ్దాం. ఆగండి సార్, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. హాల్డెన్, అలా వెళ్ళడం తప్పు. రండి సార్, ఇదే సైకోడ్ వెళ్ళుకోవచ్చు, వెళ్ళి చూద్దాం ఒకసారి. మేము వెంటనే వస్తున్నాం సార్. మర్డర్ జరిగింది సార్. పద వెళ్దాం. హాల్డెన్, మనం లాస్ట్ ఒక ఇంటి నుంచి వచ్చాం కదా, 1 డీటెయిల్స్ పంపి. ఓకే సార్. సార్ ఫార్వర్డ్ చేస్తాను సార్. I'm the king of the darkness, villainous and cold. My rhymes are lethal, they make your heart cold. I walk through shadows, causing havoc and despair. You can't escape my wrath, I'm everywhere. I've got a smirk on my face, a devilish grin. I'll take you down, and I won't let you win. I'm everywhere. I'm everywhere. I'm everywhere. I'm everywhere. I'm the king of the darkness, villainous and cold. My rhymes are lethal, they make your heart cold. I walk the shadows, causing havoc and despair. You can't escape my wrath, I'm everywhere. I've got a smirk on my face, a devilish grin. I'll take you down, and I won't let you win.
ఓకే 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 సార్. సార్ ఇది మర్డర్ కాదు సార్, ఒక ఏన్షియంట్ టార్చర్ సార్. ఇందులో విక్టిమ్ని కాళ్ళు చేతులు కట్టిపడేసి బ్యాంబీస్ గ్రో అయ్యే ఏరియాకి తీసుకెళ్తారు సార్. తర్వాత విక్టిమ్ని అప్పుడే మొలిచిన బ్యాంబీస్ మీద కదలకుండా పడుకోబెడతారు సార్. యాక్చువల్గా బ్యాంబీస్ సాయిల్ పైకి వచ్చాక చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి సార్. 48 అవర్స్లోనే 1 feet పైన పెరుగుతాయి సార్. సార్ ఈ విక్టిమ్ విషయంలో ఎప్పుడైతే ఈ విక్టిమ్ని బ్యాంబీస్ని పడుకోబెట్టారో వితిన్ 24 అవర్స్లోనే బాడీలోకి ఇన్సర్ట్ అయ్యాయి సార్. అలా బ్యాంబీస్ బాడీలో నుంచి పైకి రావడం వల్ల అతను చనిపోవడం జరిగింది సార్. సార్ ఇతని పేరు కేరీ అంటే సార్, ఇతను ఫేమస్, ఇతను కూడా ఎవరు లేరంటే సార్. ఒక అబ్బాయి తప్ప అందరు ఎవరు లేనివారే. అవును సార్. నెక్స్ట్ కూడా ఇదే రిపీట్ అవచ్చేమో. అవును సార్. మనం లాస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసినాం కదా, ఆ ఇంట్లోనే సైకోగాడు ఉండేది. ఇది అక్కడే దొరికింది. ఆ నా కొడుకే సైకో. వాని ఫొటోస్ అండ్ డీటెయిల్స్ సోషల్ మీడియా న్యూస్ ఛానల్కి పంపించండి. ప్రజల్ని అలర్ట్ చేయండి. ఓకే సార్. ఆన్లైన్ వాడి గురించి ఏమైనా క్లూస్ దొరికాయా? ఏం దొరకలేదు సార్, అదే పనిలో ఉన్నాం. హలో చెప్పనా? హలో అభి, ఎక్కడున్నావు? వెంటనే నేను కలవాలి. నేను బ్యాడ్ మూడ్లో ఉన్నా అన్న, తర్వాత కలుద్దాం. నీ కేసు గురించే మాట్లాడాలి. ఎక్కడున్నావు చెప్పు. ఏంటి? కేసుకి సంబంధించిన విషయమా? నేను ఆఫీస్లోనే ఉన్నాను, వచ్చేసేయి. అక్కడే ఉండు, వస్తున్నా. ఇది చూడు. 20 ఏళ్ళ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపిన హంతకుడు నైట్ టైం ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని రేప్ చేసి చంపాడు. ఇది చాలా పాత కేసు కదా, కోర్టు కూడా కొట్టేసింది. కోర్టు కొట్టేసింది. కోర్టు ఎందుకు కొట్టేసింది? విక్టిమ్ వాళ్ళకి డబ్బు లేక కొట్టేసింది. సరే, ఇప్పుడు ఎందుకు? ఆ రేప్ చేసి మర్డర్ చేసింది ఎవరో తెలుసా? ఎవడు? రాజు. రాజునా? నీ కేసెస్లో ఫస్ట్ మర్డర్ అయిన ఆ రాజునే. అతనా? చిచి, వాడా? వాడే. ఇది చూడు. 18 ఏళ్ళ అమ్మాయి సూసైడ్కి కారణం తన బాయ్ ఫ్రెండ్. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? అబ్బాయి. వాట్? అబ్బాయినా? వాడే ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి ప్రైవేట్ ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ చేశాడంట. అది చూసి తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ అబ్బాయి వాళ్ళు రిచ్ కాబట్టి కేసు నిలబడలేదు. ఇది చూడు. 20 మంది పిల్లల్ని ఎక్స్పోజ్ చేసిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరో కాదు, గౌరొచ్చి. గౌరవచ్చి అంటే ఆ రెడ్ వేవ్ వీడియోలో ఉన్నవాడు వాడే కదా? వాడే 20 మంది చిన్నపిల్లలను ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేశాడు. అప్పుడు వాని వెనక ఎవడో రాజకీయ నాయకుడు ఉన్నందుకు వాని ఎవరు ఏం పీకలేకపోయారు. ఇది చూడు. ఒకడు డబ్బుందనే మదంతో ఒక పేద కుటుంబాన్ని వాడుకొని అందులో 16 ఏళ్ళ బాలికను వాడుకొని ప్రెగ్నెంట్ చేశాడు.
తర్వాత అబార్షన్ చేసుకోమని ఆ ఫ్యామిలీని బెదిరించాడు. ఒకడు వాని పైన కేసు పెడితే పోలీసులు డబ్బు తీసుకొని లొంగిపోయి వాళ్ళ ఫ్యామిలీ పైనే వేరే కేసులు పెట్టారు. ఇదంతా చేసింది ఎవరో తెలుసా? మన చనిపోయిన క్యారిగాడు. ఇవేవి మా ఇన్వెస్టిగేషన్లో దొరకలేదే. ఇవన్నీ ఎఫ్ఐఆర్లో ఫైల్ అయ్యింటే కదా మీకు తెలిసేది. ఇవన్నీ నో ఎఫ్ఐఆర్ కేసెస్. డబ్బుతో పని అయిపోతుంది. ఇన్ని జరుగుతున్నా ప్రజలు ఏం ప్రొటెస్ట్ చేయలేదా? ప్రజల నువ్వు ఇన్స్టాగ్రామ్లో కొంచెం మోడర్న్ డ్రెస్ వేసి రీల్ చేసే అమ్మాయివి కింద కామెంట్ చూసావా? అందులో అన్ని బూతులే, డబుల్ మీనింగ్ డైలాగులే ఉంటాయి. సేమ్ వాడే. ఏదైనా రేప్ జరిగినప్పుడు వాని స్టేటస్లో ప్రొటెస్ట్ చేద్దాం, నేరస్తులకు శిక్ష పడాలి, చంపాలి అని పెడుతుంటారు. మళ్ళీ ఒకరోజు తర్వాత సేమ్ ఒక అమ్మాయి రీల్స్ చూస్తారు, బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇది ఒక సైకిల్ అయిపోయింది. కేవలం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. అమ్మాయి టైం 11 దాటితే ఇంట్లో ఉండాలని చెప్పడం కాదు, అబ్బాయి 11 దాటితే ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పాలి. ఇదంతా మాట్లాడితే పెద్దగా అవుతుందిలే, దాని గురించి ఎందుకులే. చిన్నపిల్లలు, ఆడపిల్లలు, పేద కుటుంబాలు, వారికి న్యాయం జరగదు ఈ దేశంలో. సరే, నాకు వర్క్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నారా? అదే వాడిని పట్టుకోవాలి కదా, ఎవరిని? ఆ కూపర్ ఖైరాన్ గారిని. ఇవన్నీ విని చూశాక కూడా వాడిని అరెస్ట్ చేస్తావా? అరే అభి, వాడు చేసింది మంచే కదా, వదిలేయచ్చు కదా. వాడు చేసింది మంచో చెడో నాకు తెలియదు, బట్ వాడు నేరం చేశాడు, వాడికి శిక్ష పడాలి అంతే. మీ డిపార్ట్మెంట్ చేయలేని పని వాడు చేస్తున్నారా? ఏదైనా కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. చూడనా, నేను ఇట్లా కన్ఫర్మ్ చేసుకోలేను. వాడిని పట్టుకున్న తర్వాత, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, వాడిని చంపడానికి రీజన్ ఏంటో తెలుసుకున్న తర్వాత నేను ఒక డెసిషన్కి డిసైడ్ అవుతా. ఓకే, నువ్వు వెళ్ళి వాడి డీటెయిల్స్ ఇంకా తీసుకునిరా. టీవీలో డైలాగులు చెప్పావు కదరా, ఐఎమ్ కమింగ్ అని. ఏం బిక్తావు? రారా. దమ్ముంటే పిల్లాన్ని వదిలేరా, చూసుకుందాం. నువ్వు రెచ్చగొడితే నేను రెచ్చిపోయే రకం కాదురా. ఆయన నువ్వేం చేయగలవులే, కుంటినాయలవి.
ఆల్డెన్ బాబు ఎక్కడ? ఆల్డెన్ బాబు, ఆల్డెన్ చెప్పు. ఆల్డెన్ బాబు ఎక్కడ? ఆల్డెన్ చెప్పు. సార్ బాబు చనిపోయాడు సార్. ఆల్డెన్ ఆ అబ్బాయి ఎవరో తెలుసా? ఇప్పుడే తెలిసింది సార్, మీ అన్న వాళ్ళ అబ్బాయి అని. చిన్న పిల్లాడు ఆల్డెన్. ఆ నా కొడుకు ఎలా చంపాడో, నా కళ్ళ ముందనే చంపాడు ఆల్డెన్. నా 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 కళ్ళ ముందే చెప్పాడు. సార్ ఇంకా ఈ విషయం మీ అన్నకు చెప్పలేదు సార్. ఇప్పుడు అన్న ఎక్కడున్నాడు? వెళ్దాం పదండి సార్. అరే అభి, నీకోసం వస్తున్నారా? నీకు ఒక విషయం చెప్పాలరా. వాడు ఉన్నాడు కదా కోకి సైకోగాడు, ఈ 4 మర్డర్లే కాదు, వాడు చిన్నప్పటి నుంచి చాలా మర్డర్లు చేశాడు. ఇదిగో చూడు, వాడు చిన్నప్పటి నుండి అంటే వాడికి 13 సంవత్సరాల నుండి వాడు 50 పైగా మర్డర్లు చేశాడు. ఇందులో చిన్నపిల్లలు ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాడిని మంచోడు అనుకొని భ్రమపడ్డానురా, సారీరా. వాడిని త్వరగా పట్టుకో, లేదంటే చాలా కష్టం. హలో, ఇవ్వండి, పిల్లలు కనిపించట్లేదండి. ఏంటి పిల్లోడు కనిపించడం లేదా? మార్నింగ్ నుంచి కనిపించలేదండి. ఏంటి మార్నింగ్ నుంచి కనిపించడం లేదా? మరి ఇప్పుడే చెప్పేది. నువ్వేం టెన్షన్ పడవద్దు, నేను ఇక్కడే అభిమన్ దగ్గర ఉన్నా. వాడు సింపుల్గా బాబుని కనిపెడతాడు. అరే అభి, బాబు కనబడడం లేదంటరా, పద వెళ్దాం. అరే అభి, ఏమైందిరా? సార్ సార్ మీ అబ్బాయి మా అబ్బాయి చనిపోయాడు సార్. ఏంటి మా అబ్బాయి చనిపోయాడు సార్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ కోకిగాడు చంపేశాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? సారీ అన్న. సార్ కాపాడడానికి చాలా ట్రై చేశాడు సార్, బట్ ఏయ్, చిన్న పిల్లోడు కదరా, కాపాడవచ్చు కదరా. సార్ బాధపడుద్దాం సార్. సార్ లేవండి సార్. సార్ సార్, ఆ చనిపోయిన పిల్లోడు మీ అబ్బాయే సార్? అవును, ఆ సైకోగాడు మంచోడని భ్రమపడ్డా. తర్వాత తెలిసింది వాడెంత నీచుడో. ఈ సంఘటన తర్వాత వాడి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నా. వాడిని సింపుల్గా పట్టుకోవచ్చు, ఆ సోల్ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా. ఇంకా ఈ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ అనుకున్నా.
కానీ సార్ ఏమైంది సార్? అని పట్టుకోలేదా? హ్యాపీ ఎండింగ్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ మూవీస్. వాడు ఇంకా మాకు దొరకలేదు. అభిమన్యు, ఆల్డెన్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎతుకుతున్నారు. వాడు ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియలేదు. ఓకే సార్. ఇదే నా అన్ఫర్గెటబుల్ ఈవెంట్. ఇలా షేర్ చేసుకుంటే కొంచెమైనా నా బాధ తగ్గుతుందని ఇలా మీ ముందు షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ సార్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. సీ యూ దెన్. సైనింగ్ ఆఫ్. Sir, can I tell you one thing? If you are not happy, it's not the end, sir. హలో హలో అన్న, వెంటనే పెట్టిన లొకేషన్కి వచ్చేసాయి. నేను వెళ్ళాలి. ఓకే సార్. ఏంట్రా?
ఏయ్ చిన్న పిల్లని చంపుతావురా? సారీ అన్న, బాబుని కాపాడలేకపోయా. సర్లేరా. అవును, వాడు ఆ గొంతు ఎవరి కోసం తీస్తున్నట్టు? అదే ఎవరైనా చంపి అందులో పుడుద్దాం అనుకున్నాడేమో, కానీ అందులోనే మనం వచ్చేసినాం కదా. అంతే అంటావా? అంతే. రే, నువ్వు పుట్టగానే మేమన్నా పుట్టన పెట్టుకున్నావు. నువ్వైనా సరిగ్గా పుట్టావంటే అవుటివాడిలా పుట్టావు. ఒక పని చేత కాదు నిన్ను. నాన్న కొట్టొద్దు నాన్న, నాన్న కొట్టొద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, నాన్న కొట్టొద్దు నాన్న, నాన్న కొట్టొద్దు నాన్న, నాన్న వద్దు నాన్న. పోయి చావరాకుంటున్నావు మనగా. ఏమిరా ఈ లెటరు? లవ్ లెటరా? నీకెంత ధైర్యం రా అమ్మాయికి లెటర్ ఇస్తావా? సార్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా సార్. కుంటి నాయలా నీకు లవ్ అవసరమరా? కొట్టొద్దండి సార్, సార్ సార్ కొట్టొద్దండి సార్, కొట్టొద్దండి సార్, సార్ సార్ కొట్టొద్దండి సార్, సార్ 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 వద్దు సార్, సార్ సార్ వద్దు సార్, సార్ సార్. పోరా. నేను వస్తారా మీతో ఆడుకోవడానికి? నువ్వు మాట్లాడరా పోరా బే. అరే నేను మీతో ఆడుకుంటారా? పోరా కుంటున్నా. ప్రముఖ కార్పొరేటర్ కొడుకు దారుణ హత్య. హత్య చేసింది ఎవరు?
ఏమి ఎన్ని మిస్డ్ కాల్స్ పన్నాయి? ఆల్డన్కి కాల్ చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? శుక్లా, ఏ ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేయడం లేదు? అవును సార్, 2 days నుంచి ఆఫీస్కి కూడా రావడం లేదు. ఆ కార్పొరేటర్ కొడుకు ఎలా చనిపోయాడు? ప్రీవియస్ మర్డర్లానే ఎవరో టార్చర్ చేసి చంపారంట సార్. వాట్? చాలా దారుణంగా హత్య చేశారు సార్. బాడీని ఫోరెన్సిక్కి పంపించాము. ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే మీకు షేర్ చేస్తాను సార్. ఓకే. చెప్పనా? ఏరా అన్నిసార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు? మైండ్ అంతా డిస్టర్బ్గా ఉందన్నా. నీకు తెలుసా అనన్య కనబడటం లేదంట? వాట్? హలో అభి, హలో అభి. అబ్బాయివి కాల్ రికార్డ్ సెండ్ చేయి. ఓకే సార్. అబ్బాయి సార్, నేను ఆన్లైన్ సార్కి చెప్పి ఇక్కడికి వచ్చాను సార్. నేను ఆన్లైన్ సార్కి చెప్పి ఇక్కడికి వచ్చాను సార్. వస్తున్నారా?
ఎంత నమ్మక ద్రోహం చేశావురా? ఎంత నమ్మక ద్రోహం చేశావురా చోటిన కొడక? నమ్మక ద్రోహం చేయలేదు సార్. ఈ సొసైటీ నన్ను అలా తయారు చేసింది. ఎందుకు వాళ్ళు ఇంకా చేసావు? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? ఆల్డెన్. చెవిటి నా కొడక ఒక పని చేత కాదు, పోయి చావు. నీ వల్ల ఏం లాభం రా సమాజానికి? చెవిటి నా కొడక బయటికి పో, పోయి చావురా. ఏమైందిరా ఇలా ఉన్నావు? నెల రోజులు అవుతుందిరా ఎవరిని చంపక. నెల రోజులు అయిందిరా ఎవరిని చంపక. రే వాళ్ళ ఇంట్లో ఏమని చెప్తాం రా? ఎప్పుడు చెప్పేలాగే కాలు జారి కింద పడ్డాడని చెప్దాం రా. కాలు జారి కింద పడ్డాడని చెప్దాం రా.